నమస్తే సకలు. ఈరోజు కథ పేరు పిసినారి పిశాచం. పీతాంబరానికి పిసినారి అని పెద్ద పేరు. అతడు పిసినారితనం గురించి ఊళ్ళోని జనం కథలుగా చెప్పుకునేవాళ్ళు. అతడి భార్య కామాక్షి కాపురానికి వచ్చాక ఆమె నాలుక చచ్చిపోయింది. రోజు 2 పూట్ల మాగాయితో భోజనం, నీళ్ల మజ్జిగ తాగడం. అయితే కామాక్షి స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు కావడంతో అన్నిటికీ సర్దుకుపోతున్నది. తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పీతాంబరానికి తరచూ పట్నం వెళ్ళవలసిన పని తగులుతూ ఉండేది. ఒకసారి అతను అలాగే పట్నం వెళ్ళి మరునాటి ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు తెరిచిన కామాక్షి ముక్కున తళుక్కుమంటూ కొత్త ముక్కు పుడక మెరిసింది. పీతాంబరం ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే పట్టరాని కోపంతో, ముక్కెర ఎప్పుడు చేయించావే కోతి మొహమా, చూస్తుంటే నా ఇల్లు గొల్ల చేస్తున్నట్లున్నావు అన్నాడు. షు, అంత పెద్దగా అరవకు, లోపలికి వచ్చాక సంగతంతో చెప్తాను అన్నది కామాక్షి చిన్న గొంతుతో. పీతాంబరం కస్సుబుస్సులాడుతూ లోపలికి రాగానే ఆమె అతడికి ఇలా చెప్పింది. కామాక్షికి మినపసున్ని అంటే మహాప్రీతి. అయితే పెళ్ళైన ఈ 5 ఏళ్లుగా ఆమె సున్ని ఉండల మొహం చూడలేదు. ఆ కారణంగా ఆమె భర్త పట్నం వెళ్ళగానే తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో మినుములు, బెల్లము, నెయ్యి కొని తెచ్చింది. ఈ సున్నుండల సంగతి ఇరుగు పొరుగు కూడా తెలియకూడదనుకుని కామాక్షి ఊరు బాగా మాటుమణిగాక మినుముల్ని దోరగా వేయించి విసిరి బెల్లం మెత్తగా తరిగి పిండిలో వేసి కాచిన నెయ్యి పోసి సున్నుండలు నొక్కసాగింది. ఇన్నాళ్ళు ఈ ఇంట మాగాయి కంపుతో వాంతి వచ్చేలా ఉంది. సున్ని ఉండల వాసనతో పోయే ప్రాణం తిరిగి వచ్చింది. ఇంత ఘుమఘుమలాడే వాసనతో పోయే ప్రాణానికి తగ్గ రుచి ఉండే ఉంటుంది. నాకు 4 సున్నుండలు పెట్టవు అంటూ ఒక ఆడపిశాచి గదిలో ప్రత్యక్షమైంది. పిశాచాన్ని చూడగానే కేవ్వుమని గుడ్లు తేలేసింది కామాక్షి. భయపడకు కామాక్షి, నేను పరాయి దయ్యాన్నేం కాదు, మీ పెరట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్నాను అన్నది పిశాచి సౌమ్యంగా. ఆ మాటలతో కామాక్షి భయాన్నించి తేరుకుని గబగబా 4 సున్నుండలు ఒక పళ్ళెంలో పెట్టి పిశాచానికి ఇచ్చింది. పిశాచం ఆనందంతో రాగాలు తీస్తూ సున్ని ఉండలు తింటూ, అప్పుడప్పుడు ఇలా పిండి వంటలు చేసి నన్ను పిలుస్తూ ఉంటావు కదా, ఆ పని నీ భర్త ఇంటలేనప్పుడే చేస్తుండు. నాకు మగజీవాలంటే తగని భయం, నీ రుణం ఉంచుకోనిలే అంటూ పిశాచి కనపడకుండా పోయింది. అది వెళ్ళాక చూస్తే సున్నుండల పళ్ళెంలో మెరుస్తూ ముక్కెర ఉన్నది. కామాక్షి భర్తకు ఇలా చెప్పి, చూసావా మన ఖర్చుకి 100 రెట్ల లాభం వచ్చింది అన్నది. అంతా విన్న పీతాంబరానికి కళ్ళు మెరిశాయి. అతడు ఇంతకాలంగా పిండి వంటలు చేయనందుకు భార్యను తిట్టి, ఇక నుంచైనా అప్పుడప్పుడు పిండి వంటలు చేస్తూ పిశాచాన్ని పిలుస్తూ ఉండు, ఏం చేసినా దాని వరకే, ఆ సంగతి బాగా గుర్తుంచుకో అంటూ హెచ్చరించాడు. ఆ రోజు నుంచి పీతాంబరం అవసరమైన పనులేం లేకపోయినా పిశాచం కోసం రాత్రి వేళలు అక్కడా ఇక్కడా తిరిగి వస్తూ ఉండేవాడు. కామాక్షి క్రమంగా చేతులకు గాజులు, చెవులకి జూకాలు, వేళ్లకు 4-5 ఉంగరాలు సంపాదించుకుంది. అయితే పీతాంబరానికి ఇందువల్ల తృప్తి కలగలేదు. అతడు పిశాచం నుంచి పెద్ద మొత్తంలో ధనం సంపాదించాలని ఉన్నది. ఆ ఆశతో అతడు రోజు చీకటి పడే వేళ చింత చెట్టు కింద నిలబడి, ఓ ఆడపిశాచమా, నీది అంతటి ఉదార బుద్ధి, నా భార్యను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు, నాకు ఒకసారి కనిపించు అని చేతులెత్తి మొక్కుతూ ఉండేవాడు. ఇంత చేసినా పిశాచం అతడికి అంట పడలేదు. ఎలాగైనా పిశాచాన్ని కలుసుకుని దాని నుంచి పెద్ద మొత్తం సంపాదించాలని పీతాంబరం ఒక రోజున భార్యతో తాను పట్నం పోతున్నట్లు అబద్ధం చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, పిశాచానికి కొబ్బరి పాయసం అంటే చాలా ఇష్టం, ఈ రాత్రికి అది చేస్తాను అన్నది కామాక్షి. భార్య వంటగదిలోకి పోగానే పీతాంబరం చప్పున అటుకెక్కి కూర్చున్నాడు. కొద్దిసేపటికి యాలకుల వాసనతో ఘుమఘుమలాడుతూ పాయసం తయారైంది. ఆ సరికి చీకటి పడి బాగా పొద్దుపోయింది. కామాక్షి పాయసం గిన్నెను మధ్య గదిలో పెట్టుకుని ఆవురావురమంటూ తినసాగింది. అటక మీద ఉన్న పీతాంబరం భార్య పిశాచం కోసం కొంత మిగులుస్తుంది అనుకున్నాడు, కానీ ఆమె మొత్తం తినేసింది. ఇది చూసిన పీతాంబరం ఆవేశం పట్టలేక అటక మీద నుంచి కిందకి దూకి, అంత ఖరీదైన పాయసం అంతా తినేస్తావా, కడుపు నింపుకోవాలంటే మాగాయి మెతుకులు చాలవా, ఇప్పుడు పిశాచం వస్తే ఏం పెడతావు అంటూ భార్యను గద్దించాడు. కామాక్షి వెలవెలపోయి కళ్ళనీళ్ళు పెట్టుకుని, పిశాచం లేదు, ప్రేతం లేదు, మాగాయి ముద్దలు మింగలేక ఈ నాటకం ఆడాను, 10 మంది ఇంటపడి తిన్నా తరగని ఆస్తి మనది అన్నది. పీతాంబరం భార్యని మాటలు నమ్మలేక, అయితే ఆ నగలన్నీ నీకెలా వచ్చాయని అడిగాడు. అవన్నీ పూత బంగారం నగలు అన్నది కామాక్షి. పీతాంబరం కళ్ళెర్ర చేసి పళ్ళు కొరుకుతూ తలుపు పక్కన ఉన్న దుడ్డుకర్ర చేతికి తీసుకునేంతలో, ఆ గాగు, ఒళ్ళు మరిచిన ఆవేశం కీడుకు దారి తీస్తుంది అంటూ ఒక ఆడపిశాచం అతడి ముందుకు వచ్చింది. దాన్ని చూస్తూనే పీతాంబరంతో పాటు కామాక్షి కూడా నిలువున వణికిపోసాగింది.
పిశాచం వాళ్లకు భయపడవద్దని చెప్పి పీతాంబరంతో, నీ భార్య ఆడిన నాటకంలో కొంత నిజం లేకపోలేదు. నా నివాసం మీ పెరటి చింతపైనే అన్నది. ఆ మాటలతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్న పీతాంబరం, అద్దె బాధ ఉండదని ఆ చింత చెట్టుపైకి చేరావా? మా భార్యాభర్తల తగువుల్లో నీకేం పని? పో ఇక్కడి నుంచి అన్నాడు. అలాగే పోతాను, కానీ పోయే ముందు కామాక్షి అంటే నాకున్న అభిమానం కొద్దీ 2 మాటలు చెప్పదలిచాను. బతుకున్న రోజుల్లో నేను నీకన్నా పిసినిగొట్టును. నా భర్త సంపాదన అంతా దాచిపెట్టి ఇంటిల్లిపాదికి కారం మెతుకులు, పచ్చి పులుసు పోసేదాన్ని. దాచిన డబ్బు దొంగలు తస్కరించుకుని పోయారు. ఆ బెంగతో చచ్చి పిశాచాన్ని అయ్యాను. నేను చచ్చినందుకు బాధపడిన వాళ్ళు లేకపోవడం నాకు పెద్ద బాధ అనిపించింది. పిసినారితనం అనేది ఒక పిశాచి లాంటిది. దాన్ని వదిలించుకోవడం అసాధ్యమేం కాదు. మనిషికి పొదుపు అవసరం, అయితే అది పిసినారితనం కాకూడదు అన్నది పిశాచం. పీతాంబరం ఆ మాటలు విని తను పిశాచి అయిపోయినట్లు ఊహించుకుని వణికిపోయాడు. అతడు పిశాచికి 2 చేతులు జోడించి, నీ మేలు ఈ జన్మలో మరవను. ముందు ముందు నేను మరొక పిసినారి పిశాచంగా ఆ చింత చెట్టు మీద చేరకుండా కాపాడావు అన్నాడు. ఇన్నాళ్లకు ఒక మంచి పని చేశాను, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పిసినారి పిశాచం నవ్వుతూ కిటికీలో నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పీతాంబరం భార్యతో, నన్ను క్షమించు కామాక్షి, ఇన్నాళ్ళు నిన్ను చాలా కష్టపెట్టాను. ఆ పాత పీతాంబరాన్ని మర్చిపో, ఈరోజే మన ఇద్దరికీ పెళ్ళయిందని అనుకుందాం అన్నాడు. ఆ మాటలకు కామాక్షి పరవశించిపోయి భర్త పాదాలను కళ్ళకద్దుకున్నది. మరొక కథ పేరు భ్రమ తొలగింది. ఆదిత్య 25 ఏళ్ల యువకుడు, సహజంగా ధైర్యవంతుడు. అతడికి ప్రతి రాత్రి భోజనం చేశాక ఊరి వెలుపల ఉన్న చెరువు కట్టదాకా నడిచి రావటం అలవాటు. ఆ ప్రాంతాలే శ్మశానంగా ఉన్నది. అయినా అతడి దయ్యాల గురించిన భయమేమీ లేదు. మామూలుగానే ఆ రాత్రి అతను చెరువు కట్టదాకా పోయి తిరిగి వస్తుండగా శ్మశానానికి దగ్గరలో ఎవరో ఇద్దరు గట్టిగా పోట్లాడుకోవడం కనిపించింది. ఎవరై ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఆదిత్య అటుకేసి నడిచి కొంచెం దూరం నుంచే, ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు ఆ పోట్లాట అన్నాడు. ఆ వెంటనే పోట్లాడుకుంటున్న వాళ్ళలో ఒకడు, ఎవరో మనిషిలాగా ఉంది, ఇంత రాత్రివేళ ఇటుకేసి ఒంటరిగా వచ్చాడంటే నిజంగానే ధైర్యవంతుడై ఉండాలి. పద, మన తగు అతడే తేల్చుకోలేదేమో చూద్దాం అన్నాడు. ఆదిత్య వాడని సమీపించేటంతలో 2 నల్లని ఆకారాలు గబగబా అతడి ముందుకు వచ్చి నిలబడ్డాయి. అవి దయ్యాలు. ఆదిత్య ఒక్క క్షణం నివ్వెరపోయి అంతలోనే ధైర్యం తెచ్చుకుని, మీరేనా పోట్లాడుకుంటుంది అని అడిగాడు. అవును, మేమే. మమ్మల్ని చూస్తుంటే భయం కలగడం లేదా? ఎవరనుకున్నావు మేము? దయ్యాలం అన్నది ఒక ఆకారం. ఆదిత్యకు లోపల భయంగా ఉన్నా పైకి ఎంతో ధీమాగా, ఆ సంగతి చెప్పకుండానే తెలుస్తోంది. నాకేం భయం లేదు. చిన్నప్పుడు మీలాంటి వాళ్ళని వీధి నాటకాల్లో చూశాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్మశానం దగ్గర చూస్తున్నాను అన్నాడు. నీ గుండె నిబ్బరం మెచ్చదగింది. అయితే మాకు ఒక తగవు ఒకటి తీర్చాలి అన్నది ఒక దయ్యం. ఏమిటా తగవు అని అడిగాడు ఆదిత్య. ఇక్కడికి దగ్గరలోనే ఒక ఇంటి డాబా మీద అప్సరస లాంటి అమ్మాయి ఒకటి నిద్రపోతున్నది. ఆ అమ్మాయి ఒంటి రంగు మేలిమి బంగారు వర్ణం అని ఒకళ్ళము, కాదు గులాబీ రంగు అని ఒకళ్ళము వాదించుకుంటున్నాం. నువ్వు ఆ అమ్మాయిని స్వయంగా చూసి మాలో ఎవరి మాట నిజమో తేల్చి చెప్పాలి అన్నవి దయ్యాలు. నేరగా ఈ దయ్యాల గొడవలో చిక్కుకున్నానే అని మనసులో అనుకుంటూ చేసేది లేక ఆదిత్య సరే అంటూ తల ఊపాడు. దయ్యాలు అతడిని అవి చెప్పిన అమ్మాయి నిద్రపోతున్న డాబా దగ్గరికి తీసుకుపోయాయి. ఒక పెద్ద చెట్టు కొమ్మ ఆ డాబా పైకి ఒరిగి ఉన్నది. దయ్యాలతో పాటు ఆదిత్య కూడా ఆ చెట్టు కొమ్మ మీదకి పాకుతూ పోయి డాబా పైన దిగాడు. గుడ్డి వెన్నెల కాంతిలో అక్కడ మంచం మీద నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆదిత్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అంత గొప్ప సౌందర్యవతిని ఈనాటి వరకు అతను చూసి ఉండలేదు. వివాహం ఆడితే ఈ అమ్మాయిని తప్ప మరెవరిని వివాహం ఆడకూడదు అనుకున్నాడు. ఆదిత్య ఆమెకేసి కన్నార్పకుండా చూస్తుండగా దయ్యాలు 2 చప్పున చెట్టుకొమ్మ పట్టుకుని కిందకు సాగాయి. ఆ సమయంలో అయిన అలికిడి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి ఆదిత్యను చూసి కెవ్వుమన్నది. ఆదిత్య నవ్వుతూ, భయపడకు, నేను దొంగను కాదు, దయ్యాన్ని అంతకన్నా కాదు అన్నాడు. అయితే ఇంత అర్ధరాత్రి వేళ నీకు ఇక్కడ ఏం పని అని అమ్మాయి కోపంగా అడిగింది. ఆదిత్య ఆమె తను రావడానికి కారణం ఏమిటో చెప్పి, ఆ దయ్యాలు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు, నీది అపూర్వమైన అందం, నాకు ఇక్కడ మంచి ఉద్యోగమే ఉంది, నేను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను, తెల్లవారుగానే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు సంతోషంగా. ఆ మాటలతో ఆమె కళ్ళెంత చేసి పళ్ళు కొరుకుతూ, నీకెంత పొగరు, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా అందం చూశాక ఆ మాట అనేందుకు నీకు ధైర్యం ఎలా వచ్చింది? ఎప్పుడైనా నీ కోతి మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? నీకు తగిన శాస్తి జరగాలి అని పెద్దగా గొంతెత్తి అన్నయ్య అన్నయ్య దొంగ అంటూ కేకపెట్టింది. ఆమె మాటకు ఆదిత్యకు గుండెల్లో శూలం పోటులా తగిలినాయి.
అవమానంతో కుంగిపోయిన అతడికి పారిపోవాలన్న ఆలోచనే రాలేదు. ఇంతలో వస్తాదులో ఉన్నవాడు ఒకడు దుడ్డుకర్ర చేత పట్టుకుని దొంగ ఎక్కడా అంటూ డాబా మీదకి వచ్చి ఆదిత్యం చూసి, దొంగ వెధవ, కావాలనుకుంటే నిన్ను ఈ క్షణమే డాబా మీద నుంచి కిందకి గిరవాటు వేయగలను. దయతలిచి వదులుతున్నాను. నిన్ను ఈ రాత్రికి చీకట్ల కొట్లో వేసి తెల్లవారాక 10 మందిలో నిలబెట్టి నీకు తగిన బుద్ధి చెప్తాను అన్నాడు. ఆ జవాబుకి ఆమె ఈసారి పెద్దగా నవ్వుతూ, దొంగల్లో ఇంత కురూపు వాడిని ఇంతవరకు చూడలేదే అన్నది. వస్తాదు అతని చేయి పట్టుకుని డాబా మెట్ల మించి కిందకి లాక్కుపోయి అక్కడ ఒక చీకటి కొట్లోకి తోసి బయట గొళ్ళెం పెట్టాడు. ఆదిత్యకు ఈ జరిగిందంతా ఒక కలలా తోచింది. ఆ మిగిలిన రాత్రంతా అతడికి నిద్రలేదు. తెల్లవారుతుండగా దూరం నుంచి కోళ్ల కూతలు, దాపుల నుంచి కాకుల అరుపులు వినిపించాయి. అతడు మతిపోయిన వాళ్ళ మూసిన తలుపుల్ని బాదుతూ, నేను దొంగను కాదు, తలుపులు తెరవండి అంటూ అరవసాగాడు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. ఆ తెరిచింది తాను చేసుకుందామనుకున్న అందాల అమ్మాయి కాదు. ఆవిడ అన్న వస్తాదు కాదు, ఎవరో 4 కూలి పనివాళ్ళు. వాళ్ళు ఆదిత్య చీకటి గది నుంచి బయటికి రాగానే అతడి కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏనాడో పాడుపడిపోయిన ఈ దయ్యాల కొంపలోకి నువ్వు ఎలా వచ్చావు? నయం, అవి నిన్ను పీకు తెరలేదు అన్నారు. ఆదిత్య తల వంచుకుని ఇల్లు చేరాడు. అతడికి తనను అంతగా అవమానాల పాలు చేసిన 2 దయ్యాల మీద పగ తీర్చుకోవాలనిపించింది. లావుపాటి కర్ర తీసుకుని గత రాత్రి దయ్యాలు కనిపించిన చోటుకి వెళ్ళాడు. దయ్యాలు 2 అక్కడ కూర్చుని ఉన్నాయి. అవి ఆదిత్యను చూస్తూనే పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, నువ్వు వస్తావని మాకు తెలుసు. మీ మనుషులు పట్టుకు తిరిగే దుడ్డు కర్రలు, బాణాకర్రాలకు మాకు పూచిక పొలాలతో సమానం అన్నాయి. అలాగా, ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. రాత్రి మీ ఇద్దరు మరికొన్ని తోటి దయ్యాలు కలిసి అంత పెద్ద నాటకం ఎందుకు ఆడారు? నాకు అవమానం, శరీర కష్టం కూడా ఎందుకు కలిగించారు అని అడిగాడు ఆదిత్య, బాణాకర్రను భుజం మీద పెట్టుకుంటూ. దయ్యాలు 2 అడుగులు వెనక్కేసి, అది మామూలు నాటకం కాదు, వీధి నాటకం. నీకు బుద్ధి చెప్పేందుకు ఆ పని చేశాం. అంజని ఎవరో తెలుసా? ఆ పిల్ల ఊరు నుంచుకుని పనిగట్టుకుని ఇక్కడికి వచ్చాము అన్నాయి. అంజన తెలియకే, ఆమె నా మేనమామ కూతురు అన్నాడు ఆదిత్య తెల్లబోతూ. ఆ పిల్ల పేరు ఇంకా గుర్తుందనమాట. నీ ఇష్టం మీదే. ఆ పిల్లతో నీ పెళ్ళి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా. నీకు ఉద్యోగం దొరికి పట్నము పల్లె కాని ఊరు చేరాక 4 అందగత్తెలను చూడగానే అంజని నీ దృష్టిలో కురీపు అయిపోయిందా? అవునా అన్నాయి దయ్యాలు. ఆదిత్య జవాబు చెప్పేందుకు ఏమీ తోచగా తల వంచుకున్నాడు. దయ్యాలు 2 వికటంగా నవ్వి, నీ అందం ఏపాటిదో రాత్రి ఆ అందగత్తె చెప్పింది కదా. వారం రోజుల క్రితం పెళ్లి విషయం మాట్లాడేందుకు వచ్చిన మీ మేనమామతో అంజని అందగత్తె కాదని, ఆమెని పెళ్ళాడనని తేల్చి చెప్పేశావు. పాపం ఆ పిల్ల దుఃఖం ఏమనుకున్నావు అన్నవి. ఆ మాటలతో ఈ మధ్య కొంతకాలంగా అతన్ని పట్టి పీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అందరూ కాకపోయినా ఒక్కొక్క అందగత్తె మనస్సు రక్కసికి స్థావరం కావచ్చు. అలాగే ఒక్కొక్క కురూపి మనస్సు దేవతకు నివాసం కావచ్చు. తను చేసిన నేరం ఏమీ లేకపోయినా డాబా మీద అందగత్తె తనని ఎంతగా అవమానించింది, ఎంత బాధకు గురి చేసింది. ఆదిత్య ఇలా కొద్దిసేపు మదనపడి దయ్యాలతో, మీ కారణంగా నేను పగటి కలల నుంచి బయటపడ్డాను. మనిషి రూపం కన్నా మనసు ముఖ్యం. రేపు తెల్లవారుతూనే మా గ్రామం వెళ్ళి మా మేనమామతో అంజనీకి నాకు పెళ్లి ముహూర్తం పెట్టవలసిందిగా చెప్తాను అన్నాడు. మంచి మాట. ఇక ఈ ఊడల బర్రికి వెళ్తామంటూ దయ్యాలు 2 చీకట్లో కలిసిపోయాయి. మరునాడు ఆదిత్య తన ఊరు చేరి మేనమామతో తాను అంజనను పెళ్లాడదలిచినట్లు చెప్పాడు. ఆయనకు అంజనికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. 10 రోజుల తర్వాత ఆదిత్యకు అంజనికి వివాహం జరిగిపోయింది. రాత్రికి మేనమామ పెళ్లికి వచ్చిన బంధుగణం కోసం వీధి భాగవతుల చేత ఒక నాటకం ఏర్పాటు చేశాడు. నాటకం ప్రారంభం కాగానే రకరకాల వేషాలు ధరించి తెర ముందుకు వచ్చిన 3 మగవాళ్లను అందంగా అలంకరించుకుని వచ్చిన ఒక స్త్రీని చూసి ఆదిత్య ఉలిక్కిపడి మేనమామతో, మామయ్య, వీళ్ళు మనుషులు కాదు దయ్యాలు అని కొన్నాళ్ల క్రితం తను ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో జరిగిన అనుభవం గురించి 4 మాటల్లో చెప్పాడు. మేనమామ చిన్నగా నవ్వి, అవునరా ఆదిత్య, నువ్వు చెప్పింది నిజం. ఇవి వీధి నాటకాలు ఆడనేర్చిన దయ్యాలు. వీటి సాయంతో నేను నీ భ్రమలన్నీ తొలగించాను అన్నాడు. ఆ జవాబుతో ఆదిత్యకు జరిగిందేమిటో అర్థమైంది. అతడు సంతోషంగా చిన్నగా నవ్వుకున్నాడు. ఈరోజుకి కథలు సమాప్తం సకులు. తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.